నీ పాదాలకి మువ్వల్ల నా అడుగులు సాగాలమ్మా, నీ పెదవంచున నవ్వుల్లా నా ఊపి. నా దగ్గర డబ్బులేం లేవు నాన్న, నువ్వు నా నీ పాదాలకి మువ్వల్ల. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనిల్ డియట్స్. ఫ్రెండ్స్, ఈరోజు మనం గీసే యానిమీ ఏంటంటే, ఇప్పుడు మీరు చూసారు కదా యానిమీ, అది అదేమో చిన్న యానిమీ, చాలా సింపుల్, చాలా ఈజీగా గీయగలిగినది. చూడండి, నేను మధ్యాహ్నం చూశాను వీడియో, అది ఈవినింగ్ కల్లా గీసాను. మళ్ళీ ఈవినింగే నేను అనేది అప్లోడ్ చేశాను ఇన్స్టాగ్రామ్లో, కొంచెం ఎడిట్ చేసి. మీరు చూడవచ్చు, చాలా అంటే చాలా బాగా వచ్చింది అది. ఫ్రెండ్స్, ఫస్ట్ ఏం చేశానంటే చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ ఏం చేశానంటే ప్రోక్రియేట్లో నేను వచ్చి ఒక తల్లిది ఒక బిడ్డది నేను క్యారెక్టర్స్ అనేవి నేను డ్రా చేశాను లేయర్స్లో. ఆ లేయర్స్ అనేది నేను ప్రోక్రియేట్ డ్రీమ్ స్టార్ట్ చేస్తాను. మీరు ఇక్కడ గమనించినట్టయితే ట్రాక్ 1, ట్రాక్ 2, ట్రాక్ 3 ఉంటాయి. దీంట్లో ఒక్కొక్క ట్రాక్లో వచ్చి ఒక్కొక్కరిది ఇచ్చేస్తాను నేను. అంటే ఏంటంటే, ఇప్పుడు నేను ట్రాక్ 3లో వచ్చి కళ్ళు ఇచ్చాను కాబట్టి ట్రాక్ 2లో వచ్చి బాడీ ఇస్తాను, ట్రాక్ 1లో వచ్చి హ్యాండ్స్ ఇస్తాను. ఏంటంటే ఇవి నాకు కదలాలి. కళ్ళేమి నేను ఏంటంటే ఎక్కువ ఫ్రేమ్లు ఇస్తాను అవి, ఎందుకంటే ఒక ఫ్రేమ్ని ఎక్కువ ఫ్రేమ్లు చేసి రఫ్ చేసి మళ్ళీ లైన్స్ అనేవి గీస్తాను దానికి. అలా చేయడం వల్ల ఏంటంటే కళ్ళు అనేవి మూసినట్టు తెరిచినట్టు ఉంటుంది మనకి అలా ఐడెంటిఫై చేయగలం మనం. తర్వాత ట్రాక్ 2 ఉంది కదా ఫ్రెండ్స్, అవి కూడా మనం ఏంటంటే కాపీ చేసి పేస్ట్ చేస్తాము. అవి చూసినట్టయితే 12 ఫ్రేమ్లుగానే ఉంటాయి. అంటే ఒకటి 6, ఇంకోటి అనేది 6 ఉంటుంది. అవి నేను ఎక్కువ చేస్తాను. ఫ్రెండ్స్, చేతులు కూడా అంతేను. ఫ్రెండ్స్, ఇప్పుడు ఏంటంటే మనకి కరెక్ట్ లెవెల్ అనేది వచ్చింది. కింద నేను ఉందంటే వాయిస్ అనేది కింద ఉంది. తర్వాత రెండోది కింద పైనుంచి రెండోది వచ్చామంటే బ్యాక్గ్రౌండ్ ఉంది. తర్వాత వచ్చామంటే అబ్బాయి క్యారెక్టర్ ఉంది. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూడొచ్చు, మనకి ఎప్పుడు ఏంటంటే మాట్లాడడం కావాలి కాబట్టి ఇది వేరే ట్రాక్లో నేను వచ్చి ఏం చేస్తానంటే, నేను అనేది మనకి మౌత్ కదిలేవి ఉంటాయి కదా ఫ్రెండ్స్, ఏమైనా వచ్చి డ్రా చేస్తాను. అవి నేను సింపుల్గా డ్రా చేసి దాంతోపాటు ఏంటంటే కలరింగ్ అనేది ఇస్తాను. కలరింగ్ అనేది ఇవ్వకపోతే మనకి అనేది క్లారిటీ రాదు. దాంతోపాటు ఏంటంటే అసలు మనం మాట్లాడినట్టు కూడా ఉండదు. అందుకని కలర్ అనేది కంపల్సరీగా ఇవ్వాలి. అది మీరు గమనించండి. అది కూడా ఏంటంటే 24 ఫ్రేములు అది కట్ చేస్తాను మొత్తము. అంటే ఇప్పుడు మీరు చూడొచ్చు, నేను అక్కడ కలర్స్ వేసి నేను మొత్తం ఇది చేసిన తర్వాత మీకు అది ఇంకా ఇంకా నీట్గా చూపెడతాను అనేది మీకు. ఖచ్చితంగా గమనించండి. 4 వచ్చామంటే రెడ్ ఇస్తాను నేను. అయితే ఫ్రెండ్స్, ఇది చేసిన తర్వాత మనం ఈ అబ్బాయికి సంబంధించిన ఒక క్లిప్పు, మళ్ళీ వీళ్ళ అమ్మకి సంబంధించిన ఒక క్లిప్ అనేది మనం రెడీ చేసుకోవాలి ఫస్ట్. ఇవి అన్నీ రెడీ చేసుకున్న తర్వాత ఏంటంటే ఫ్రెండ్స్ దాంతోపాటు ఇంకోటి ఏంటంటే, మౌత్కి సంబంధించింది ఎప్పుడు విడిగా పెట్టండి క్లిప్పు. ఏంటంటే ఒక క్లిప్తో ఇద్దరికి పెట్టవచ్చు, ఎంతమందికైనా షేర్ చేసుకోవచ్చు. అందుకని ఒకే క్లిప్ అనేది నేను, అందువల్ల మౌత్ క్లిప్ అనేది నేను విడిగా తయారు చేశాను. అది ఇక్కడ మీరు అబ్బాయి చూడొచ్చు, నేను అబ్బాయిది వచ్చామంటే ఇందాక కొంచెం చేశాను, అది ఇప్పుడు నేను పొడుగు చేశాను. ఇప్పుడు మీరు చూడొచ్చు, ఇక్కడ నుంచి ఏంటంటే ఫ్రెండ్స్, డూప్లికేట్ ఆఫ్టర్ కొడితే చాలు మొత్తం. చూడండి, చాలా అంటే చాలా బాగా వచ్చింది. మువ్వల్ల నాడుగులు సాకి నాడు. చూసేదారు కదా ఫ్రెండ్స్, కొంచెం సింక్ అయింది. తర్వాత ఏంటంటే ఫ్రెండ్స్, నేనేది ఇప్పుడు మనం ఇక్కడ చూడొచ్చు మీరు, నేను ఒకే విధంగా కట్ చేస్తాను. తర్వాత వచ్చాయంటే వాళ్ళ అమ్మగారిది నేను అనేది యాడ్ చేస్తాను. దాన్ని బ్యాక్గ్రౌండ్ అనేది అది తీసుకున్నాను. మళ్ళీ ఏంటంటే ఫ్రెండ్స్, మళ్ళీ చేంజ్ చేశాను. తర్వాత ఏంటంటే ఫ్రెండ్స్, ఒక లేయర్లో వచ్చామంటే ఒక బావి, అంటే ఒక వాళ్ళ అమ్మగారు వచ్చి బావిలో నీళ్ళని తోడుతూ ఉంటారు. అది తీసుకున్నాను దాన్ని. తర్వాత ఏంటంటే ఫ్రెండ్స్, అదే బకెట్తో తీసుకొట్టేస్తుంది లాస్ట్. ఫ్రెండ్స్, ఇప్పుడు ఏంటంటే వాళ్ళ అమ్మగారికి చేతులు కదలాలి కాబట్టి నేనేంటంటే ఇది కూడా ఇప్పుడు మీరు చూడొచ్చు, ఇక్కడ ట్రాక్ వచ్చి వేరే ట్రాక్లు తీసుకున్నాను. ఒక హ్యాండ్ వచ్చి ఒక ట్రాక్లో తీసుకుంటాను, వేరే హ్యాండ్ వచ్చామంటే వేరే ట్రాక్ 3లో తీసుకుంటాను. ఫ్రెండ్స్, ట్రాక్ 1లో వచ్చామంటే బాడీ ఉంది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఏం చేస్తానంటే, ఈ ఫ్రేమ్లు కూడా ఏంటంటే 12, అంటే ఒక ఫ్రేమ్నే 12 ఫ్రేములు చేసి 6 ఫ్రేమ్లు 6గా సపరేట్ చేసి కొంచెం అనేది దాన్ని కదిలిస్తాను. దాంతోపాటు ఏంటంటే ఫ్రెండ్స్, తర్వాత మళ్ళీ నేను చేంజ్ అయ్యి ఏంటంటే ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ట్రాక్ 1, ట్రాక్ 2, ట్రాక్ 3 అనేది సిమిలర్గా ఒకే దగ్గర కట్ అవ్వాలి. ఏంటంటే అలా ఒకే దగ్గర కట్ అయినప్పుడు మూమెంట్ కూడా ఒకే విధంగా ఉంటుంది, అది కదిలినట్టు ఉంటుంది. లేదంటే విడివిడిగా కొట్టినట్టయితే విడివిడిగా ఉంటుంది అనుకున్నాను. అందుకని మళ్ళీ ఇలా చేంజ్ అయ్యి మళ్ళీ ఇలా నేను చేశాను. ఫస్ట్ అయితే అలా చేసేవాడు నేను. ఇప్పుడు మీరు అది గమనించగలరు. చేతులు అనేది లైట్గా కదిలంటే తాళ్ళు లాగుతున్నట్టు కదిలించాలి. దాంతోపాటు మనం కదిలించాలి. ఏంటంటే బాడీ కూడా మా ట్రాక్ ఉంది కదా ఫ్రెండ్స్, అది బాడీది ట్రాక్ సంబంధించింది ట్రాక్ 2లో, అది కూడా అదే విధంగా కట్ చేయాలి. కట్ చేసి ఫ్రెండ్స్, దాంతోపాటు ఏంటంటే ట్రాక్ 2 వచ్చి మనం లైట్గా
బార్డర్ అనేది మనం పెన్సిల్‌తో మనం లైట్‌గా డ్రా చేయాలి అది బ్లాక్ కలర్‌తో. లేదంటే చేతులు ఒకటే కదులుతాయి. అంటే భుజాలనేవి కదలవు. అందుకోసం నేనేంటంటే మళ్ళీ మళ్ళీ బ్రష్ తీసుకొని లైట్‌గా అలా 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 అంటే కొంచెం కదిలినట్టు నేను అలా చేశానది. మీరది ఖచ్చితంగా గమనించగలరు. ఇలాంటి చిన్న చిన్న డీటెయిల్స్ చేయడం వల్ల ఏంటంటే ఫ్రెండ్స్ ద యానిమీ అనేది నీట్‌గా, పర్ఫెక్ట్‌గా వస్తది. అంటే ఇంత చిన్నయి కదని వదిలేయకూడదు మనం. మీరది ఖచ్చితంగా గమనించండి అది మీరు. ఇప్పుడేంటంటే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం తాడనేది గీయాలి దాంట్లో. తాడు కూడా నేను గీసేస్తాను. ఫ్రెండ్స్ తాడనేది నేను 2 ఫ్రేమ్‌లో గీసాను. కాకపోతే 2 ఫ్రేములు వచ్చామంటే 12 ఫ్రేములుగా చేశానవి. అందువల్ల లైట్ కదిలినట్టు అనిపిస్తది. ఇక్కడ మీరు గమనించండి ఇది. ఇక్కడ ఎన్ని ఫ్రేములు చేశానో. ఫ్రెండ్స్ ఇప్పుడేంటంటే వాళ్ళ అమ్మగారు కూడా కళ్ళు మూస్తే ఉంటే బావుంటదనుకున్నాను. అందుకని కళ్ళు కూడా ఒకే ఫ్రేమ్‌ని ఎక్కువ ఫ్రేములుగా చేసి, కట్ చేసి మధ్యలో ఏంటంటే మళ్ళీ లైట్‌గా రఫ్ చేసుకుంటూ ఎళ్ళిపోయి బోర్డర్ గీసి తర్వాత అలా అలా వదిలేసాను అది. అందువల్ల కళ్ళనేది కూడా అలా ఆరిపోయినట్టు ఉంటది. ఫ్రెండ్స్ వీళ్ళ అమ్మగారి మౌత్ అనేది మనం విడిగా తీసుకోవాలి. ఎందుకంటే మనం ఇందాక మాట్లాడే వాయిస్ ఒకటి గీసాం కదా ఫ్రెండ్స్ అది మాట్లాడేది. అదే ఒకేసారి డైరెక్ట్‌గా పెట్టేసుకోవచ్చు. ఈ ట్రాక్‌లో కన్నా మౌత్ అనేది మనం గీసామంటే మళ్ళీ ఆ ట్రాక్‌లోకెళ్ళి మళ్ళీ దాన్ని డిలీట్ చేయడం, లేదంటే రఫ్ చేయడం ఏదో ఒకటి చేయాలి. కొంచెం ఇబ్బందుంటది. లేదంటే మళ్ళీ అక్కడ మనం మౌత్‌కి సంబంధించింది గీయాలి. కొంచెం టైం అనేది ఎక్కువవుతది. అందుకని అలా చేశాను ఫ్రెండ్స్ నేను. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ నేనొచ్చి వాళ్ళ అమ్మగారికొచ్చి ఒక బ్యాక్‌గ్రౌండ్ తీసుకున్నాను. అబ్బాయికొచ్చి ఒక బ్యాక్‌గ్రౌండ్ తీసుకున్నాను. అయితే వాళ్ళ అమ్మగారిదొచ్చి ఏంటంటే నేను లైట్‌గా అంటే ఇలా మీరు చూడొచ్చు సైలెంట్‌గా ఉన్నట్టు గీశాను. నవ్వుల్ల నీ పాదాలకి మువ్వల్ల నా అడుగులు సాగాలమ్మా నీ పెదవంచున నవ్వుల్ల నీ పాదాలకి మువ్వల్ల నా అడుగులు సాగాలమ్మా నీ పెదవంచున నవ్వుల్ల. అబ్బాయి పాడుతున్నప్పుడు అమ్మాయి సైలెంట్‌గా ఉండాలి కాబట్టి. అయితే ఫ్రెండ్స్ ఇప్పుడేంటంటే ఇప్పుడు నాకేంటంటే ఈళ్ళ అమ్మగారి క్లిప్ అనేది కొంచెం ఎక్కువైందనుకున్నాను. మళ్ళీ దాననేది లైట్ కట్ చేస్తాను. మీరు గమనించగలరు ఖచ్చితంగా అది. నీ పాదాలకి మువ్వల్ల నా అడుగులు సాగాలమ్మా నీ పెదవంచు. ఫ్రెండ్స్ దాంతో పాటు ఏంటంటే మనం ఇక్కడ క్లిప్‌లనేవి కరెక్ట్‌గా కట్ చేయాలి మనం. లేదంటే మధ్యలో వైట్ అనేది వచ్చేస్తుంది. అంటే కొంచెం తేడా అనేది పడతది. కాబట్టి ఏంటంటే అబ్బాయిది అవ్వంగానే అమ్మాయిది స్టార్ట్ అయిపోవాలి. వాళ్ళ అమ్మగారిది అవ్వంగానే అబ్బాయిది స్టార్ట్ అయిపోవాలి వెంటనే. ఆ విధంగా కట్ చేయాలి. అంటే నీట్‌గా కట్ చేయాలి. దాంతో పాటు ఏంటంటే ఫ్రెండ్స్ ఇప్పుడు వాళ్ళ అమ్మగారు తీసుకొచ్చి నా దగ్గర డబ్బులు లేవన్నప్పుడు ఈడు మళ్ళీ మొహం అనేది వేరుగా పెట్టేసి మళ్ళీ స్టార్ట్ చేస్తాడు సాంగ్ పాడడము. అది కూడా మీరు గమనించండి ఎలా చేశానది. ఫ్రెండ్స్ ఇక్కడ నేనేం చేశానంటే, వా నాకు వాడు వాళ్ళ అమ్మ ఆ మాట అనేసిన తర్వాత ఈడు సైలెంట్ అయిపోవాలి. తర్వాతేంటంటే ఇక్కడ నేనొచ్చి ఏంటంటే టైమ్‌లైన్ అనేది యాడ్ చేశాను. అంటే ఏంటంటే, అక్కడున్నదే కొంచెం పక్కకి అలా జరుగుతాడు. అందుకోసం టైమ్‌లైన్ అనేది వాడాను నేను దీంట్లో. మీరది గమనించండది. తర్వాతొచ్చి ఏంటంటే ఫ్రెండ్స్ ఇందాక నేనొచ్చి క్యారెక్టర్‌ని చేంజ్ చేసి వేరేది కూడా గీశానది. మళ్ళీ దాన్ని తీసుకొచ్చి నేను నేను మళ్ళీ డ్రీమ్స్‌లోకి యాడ్ చేశాను. ఇది కూడా 12 ఫ్రేమ్‌లు గాని చేసి మళ్ళీ చేశాను ఫ్రెండ్స్ నేనది. చూడండి. నాన్న నువ్వు నా ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఎక్కువైనట్టుంది. అందుకని ఇక్కడ కట్ చేశాను దాన్ని. కట్ చేసి కింద 2 ఉన్నాయి కదా ఫ్రెండ్స్! ఈ 2 తీసుకొచ్చి కరెక్ట్‌గా దాని కింద అనేది యాడ్ చేస్తాను. యాడ్ చేసి ఫ్రెండ్స్ ఇప్పుడేంటంటే లాస్ట్ క్లిప్ ఇది. ఫ్రెండ్స్ ఇది ఇందాక చెప్పాను కదా! నేను దాన్నొచ్చి దీంట్లో కాపీ చేశానది. ఇప్పుడు ఏంటంటే ఫ్రెండ్స్ దీనికి చెప్పాలి ఏంటంటే మనం ఈ కళ్ళనేవి తీసుకొచ్చి దీనికి యాడ్ చేశాను. దాంతో పాటు ఏంటంటే వాళ్ళ అమ్మగారు ఇంకా కోపంతో బకెట్ అంటే నీళ్ళ బకెట్ ఉంటది కదా ఫ్రెండ్స్! దాంతో కొడతారు. ఇంకా అందుకని ఏం చేశానంటే ఈ అనదర్‌గా పైనొచ్చి ఫ్రెండ్స్ ఇక్కడ బకెట్ అనేది యాడ్ చేస్తాను నేను. బకెట్ యాడ్ చేసి అంటే దాన్నే రౌండ్ తిరిగినట్టు అంటే ఒక ఫ్రేమ్‌ని ఎక్కువ ఫ్రేమ్‌లుగా చేసి దానికి పెట్టేస్తాను నేను దాన్ని. అదైతే చాలా అంటే చాలా బాగా వచ్చిందది. మీరు ఖచ్చితంగా గమనించండి అది. చూడండి ఎలా వచ్చిందది. ఫ్రెండ్స్ ఇందాక దీనికి హ్యాండ్ కూడా సైడ్‌కి గీసాను. అంటే సైడ్‌కున్నప్పుడు హ్యాండ్ అనేది కనపడదు. అందుకని మళ్ళీ హ్యాండ్ గీసి ఆ ఫ్రేమ్‌ని నేను ఇందాక తీసిన ఫ్రేమ్‌ని నేను ముందుకు జరిపానది. టైమ్ లైన్ ద్వారా. మీరది గమనించండది. చూడండి ఫ్రెండ్స్ ఇందాక చెప్పాను కదా నేను బకెట్ గీస్తానని చెప్పి అదే ఇది. బకెట్ గీసి ఒక కలర్ ఇచ్చేసి దానికి అంటే ఆ ఫ్రేమ్‌నే ఒక్కో ఫ్రేమ్ అంటే 2 ఫ్రేమ్‌లు, 3 ఫ్రేమ్‌లుగాను మొత్తం అది నేనేంటంటే రౌండ్ చేసి అంటే అంటే కొట్టినప్పుడు బకెట్ తిరగతా ఎళ్ళాలి కాబట్టి అందుకు నేను తిప్పాను దాన్ని. తిప్పి అడుగు భాగం అనేది కరెక్ట్‌గా ఫేస్‌కి తగులుతదది. ఫేస్‌కి తగలగానే వాడికి హెడ్ షాట్ అనేది పడిపోద్ది ఫ్రెండ్స్ వాడికి. మీరు గమనించండి. తర్వాత ఏంటంటే ఫ్రెండ్స్ అది గీసిన తర్వాత నేనైతే మళ్ళీ తాడు కూడా గీద్దామని డిసైడ్ అయ్యాను. తాడు అందుకనే ఫ్రెండ్స్ తర్వాత విడిగా నేను గీశానది. ఆ కలర్ తాడు కలరే తీసుకున్నాను ఇక్కడ. చూడండి నేను ఆ ఫ్రేమ్‌కి తగ్గట్టే నేనైతే ఇక్కడ తాడుని యాడ్ చేసుకున్నాను. ఫ్రెండ్స్ ఫస్టొచ్చి దానికి ముందు ఉండడం వల్ల మళ్ళీ ఆ ఫ్రేమ్ జరిపాను నేను. చూడండి తాడు కూడా దానికి నీ తగ్గట్టు నేను గీసి పాదాలకి లాస్ట్ మువ్వల్ల పడిపోయేటట్టు పెట్టాను. నా అయిపోయింది ఫ్రెండ్స్ అడుగులు చూడండి. సాగాలమ్మా నీ పెదవంచున నవ్వుల్ల
నా ఊపి నా దగ్గర డబ్బులేం లేవు. నాన్న నువ్వు నా నీ పాద థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఈ వీడియో చూసినందుకు. ఛానల్ ఏం గుర్తుంది కదా, అనిల్ డి ఆర్ట్స్.